ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని సౌరవించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పేర అద్భుత రీతిలో, ఆశ్చర్యకర రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా ఈ పరలోక దేవుని స్వరం ద్వారా అద్భుతంగా తన మాటని మనకు వినిపిస్తున్నాడు. కనుక ఆ వాక్యాన్ని విని మనం అందరం కూడా సంతోషించి ఆనందించి అందిన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలని మా ఆశ. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. కానీ గట్టి వాటి గురించి కూడా మీరు నిరాశపడొద్దు, బాధపడొద్దు, ధైర్యంగా సంతోషంగా ఉండండి. మీకోసం ప్రార్థించాల్సిన బాధ్యత మాకుంది. ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ఉదయ కాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో అందుకు నీకు వందనాలు. ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను. ఈ దినం కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడ మా హృదయం మనిషి జీవితాన్ని తండ్రి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రేయర్ కీర్తన 20 కీర్తన మొదటి నుంచి 4 వచనాలు చూసినట్టయితే, ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆపత్కాలంలో దేవుడు ఎలా జవాబిస్తాడో నిన్నటి జనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరే. కనుక ఆపత్కాలం అంటే మరొకసారి మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, బయటికి రాలేని స్థితి, జవాబు లేనటువంటి స్థితి. కనుక పిల్లరా, అటువంటి స్థితిలో మనం నిరాశపడ అవసరం లేదు, కానీ ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ సహాయం ఏ విధంగా చేస్తాడో ఒకసారి చూద్దాం. 20 కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, యాకోబు దేవుని నామమును ఉద్ధరించును గాక. దేవుడు ఏం చేస్తాడంటే మనం ఉద్ధరిస్తాడు. మనమేమో ఏం ప్రార్థన చేస్తున్నాం? భయంకరమైన ఆపత్కాలంలో ఉండి, ప్రభా నా బ్రతుకు ఈ విధంగా ఉంది, నా జీవితం ఇలా ఉంది, బయటకు రాలేని స్థితిలో నేనున్నాను ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే, మనం అనుకుంటా ఈ యొక్క భయంకర పరిస్థితి నుంచి బయటకు వస్తే చాలు, ఈ కష్టమే నష్టం పోతే చాలు, ఈ యొక్క ప్రాణం పోయి లేదా జీవితం అంధకారమయ్యే ఈ యొక్క భయంకర స్థితి నుంచి బయటకు వస్తే చాలు అని మనం ప్రార్థన చేస్తుంటే, దేవుడు అంటాడు ఉద్ధరిస్తాడంట. ఆమేన్, యేసు నామమున జరుగును గాక. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటంటే, మనకున్న ఆపదలోంచి మన బయటికి తీసుకురావడమే కాదు, అంతకంటే చాలా ఉన్నతమైన స్థితిని ప్రభు మనకి ఇస్తాడు, ఉద్ధరిస్తాడు. ఏం ఉద్ధరించావరా అంటుంటారు చూసారా. ఉద్ధరించడం అంటే చాలా గొప్ప స్థితికి వెళ్ళడం. మనం అడిగేదానికి దేవుడు జవాబుకి ఎంత తేడా చూస్తారు పిల్లరా. ఈ ఆపదలోంచి నన్ను బయటికి తీసుకురా ప్రభు అని అంటే, నీ ఆపత్కాలంలోంచి నిన్ను బయటికి తీసుకురావడమే కాదు, అంతకు మించి నిన్ను చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడండి. యేసు నామమున. ఎంత గొప్ప విషయం ప్రభు పిల్లరా. మనం అడిగేది తక్కువ, దేవుడిచ్చే జవాబు చాలా ఎక్కువ. కనుక మన జీవితంలో ఆపద ఉందని కృంగిపోకు, కృషించిపోకు, బ్రతుకు జీవితం ఏదో అయిపోద్దను అనుకోకు. నీ ఆపదకాలంలో నువ్వు దేవునికి ఏం చేయాలంటే అండి, మొర్రపెట్టు. ఆ దేవుడు నిన్ను ఆపద నుంచి విడిపించడే కాదు, చాలా గొప్ప స్థితిలోకి నేను తీసుకెళ్తాడు. వచ్చిన ఆపదే కష్టం ఏమైపోయిందో తెలియకుండా మర్చిపోయే స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతాడు. యేసు నామమున జరుగును గాక. రెండో మాట మనం చూసినట్టయితే, పరిశుద్ధ స్థలంలో ఉండక ఆయన నీకు సహాయం చేయను గాక. ఎప్పుడైతే ఆపద వచ్చిందని కృంగిపోక, కృషించిపోక, సృష్టికర్తని దేవుడు ఉన్నాడు నాకు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, ఆ సమయంలో నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేయను గాక. నీకు కావాల్సినటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితుల్లో, ఏ ఆపదలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో నువ్వు ఉన్నావో, ఆ కష్టం నుంచి, నష్టం నుంచి నువ్వు బయటికి రావడానికి అది ఆర్థిక సహాయమా, ఆరోగ్య సహాయమా, జ్ఞానమా, తెలివా, వివేకమా, మనుషుల సహాయమా, ఏది కావాలంటే అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఆపద వచ్చిన కృంగిపోవద్దు, కానీ ఆ దేవుడికి ప్రార్థించే ఆయన అనుగ్రహించేటువంటి అందించే సహాయం నువ్వు పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. మూడో చూస్తున్నట్టయితే 2వ వచనం 2వ మాట, సియోను ఆదుకొను గాక. ఆదుకోండి అంటే ఎంత గొప్ప మాట పిల్లరా. ఆదుకోండి అంటాం. ఇప్పుడు మనం ఆదుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ మాట మనం ఉపయోగిస్తాం, ఆదుకోండి. ఆదుకోండి అంటే ఆదుకోమని అన్న వ్యక్తి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఎవరైనా ఆదుకోకపోతే ఇంకా తన జీవితం శూన్యమయ్యే పరిస్థితి ఉంది అన్నటువంటి పరిస్థితిలో ఆదుకోండి అనే మాట మనం ఉపయోగిస్తాం.
కనుక దేవుడు ఇక్కడ ఆ వ్యక్తిని నిన్నే కావచ్చు, నన్నైనా కావచ్చు, దేవుడు ఆదుకుంటున్నాడు. నీ స్నామం జరుగుతుంది కాక ఏం చేస్తారా, ఆదుకుంటాడు. కనుక ఎవరు ఆదుకుంటారు, నా బతికేట నా జీవితం అనుకుంటున్నామో కానీ నువ్వు ప్రార్థించి దేవుడిని ఏం చేస్తాడంటే ఇటువంటి భయంకర పరిస్థితులు ఉన్నా సరే దేవుడు నిన్ను ఆదుకుంటే దేవుడే ఉన్నాడు. పిల్లరా ఏ స్నామం జరుగుతుంది కాక. తర్వాత మనం చూసినట్టయితే ఈ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. చూసారా పిల్లరా, మనం దేవుడి మీద ప్రేమతో ఆప్యాయతతో సేవకి పరిచయకి ఏ విధంగా మన సువార్త ప్రకటించడానికో, ఏ విధంగా లేదా సేవకులను బలపరచడానికో లేదా సేవకులను ప్రోత్సహించడానికో, దేవుని సేవ నిమిత్తం పరిచయ నిమిత్తం ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి ప్రతి కానుకను దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడట, వాటిని జ్ఞాపకం చేసుకుంటాడట. అంటే ఈ కుమార్తె ఈ కుమారుడు ఈ యొక్క నా నామాన్ని బట్టి, ఈ సేవని పరిచయాన్ని బట్టి, లేదా నా సేవ చేసే సేవకులకి అవసరాలు కొరతలు తీర్చడం గురించి ఇట్లా వీళ్ళు సహాయం చేశారు అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడటండి. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అమ్మాయి ఈ కానుకేసింది, ఈ అబ్బాయి ఈ కానుకేశారు కనుక ఈ అబ్బాయికి ఈ కానుకి లేదా వీళ్ళు సేవ నిమిత్తమో పరిచయ నిమిత్తమో లేదంటే దేవుని సేవకులు అవసర కొరత నిమిత్తమో ఇచ్చారు అని జ్ఞాపకం చేసుకొని పిల్లరా దేవుడు ఏం చేస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడట. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు, మనకి ప్రతిఫలం ఇవ్వడానికి. దేవుని నామాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ఇచ్చిన ప్రతి రూపాయిని దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లరా దానికి తగిన రీతిలో ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, గ్లాస్ మంచిలు ఇచ్చినా సరే దాని రుణం దేవుడు ఉంచుకోలేడు. పిల్లరా దేవుడి నామాన్ని బట్టి, దేవుడి సేవను బట్టి, దేవుడి పరిచయను బట్టి, సువార్తకు అవసరత కొరతలు పెట్టేది దేవుని సేవకులు పూర్తిగా ఉద్యోగ వ్యాపారం లేకుండా పూర్తిగా దేవుని సేవకే అంకితం అయిపోయి నాకు కుటుంబ అవసరాలు కొరతలు పెట్టి వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, వీళ్ళకి ఇస్తే మనం ఆశ్చర్యించబడతాం, వీళ్ళకి ఇస్తే దేవుడికి ఇవ్వడమే ఇచ్చినట్టే అనే వాస్తవాన్ని గ్రహించి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇచ్చిన కానుకలను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేస్తాడటండి, జ్ఞాపకం చేసుకుంటాడంటే అంగీకరిస్తాడట. వీళ్ళు ఇచ్చిన కానుకలు అంగీకరించి జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే 4వ వచనంలో 20 కీర్తన, నీ కోరికలు సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తుంది. మన కోరికలు ఏమున్నాయో, మన బతుకుల గురించి, మన జీవితాల గురించి, మన కోరికలు, మన ఆశలు, తలంపులు, ఆలోచనలు ఏమున్నాయో ఆ కోరికను సిద్ధింపు చేస్తారట. మన ఆలోచన, మన బ్రతుకుల గురించి, మన జీవితాల గురించి ఉన్న ఆలోచన సఫలం అయ్యేటట్టుగా చేస్తారట. ఏ స్నామం జరుగును గాక. చూస్తారు పిల్లరా, ఆపత్ కాలంలో కనుక నువ్వు దేవునికి మొర్రపెడితే, ఆపత్ కాలంలో కనుక నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తే భయపడకుండా కృంగిపోకుండా ఆ సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేస్తే మొట్టమొదటి దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ జవాబు ఏ రకంగా ఉంటుందంటే నీ కష్టకాలను బయటకు తీసుకురాడు కాదు, నన్ను ఉద్ధరిస్తాడు. రెండవది నీకు కావాల్సినటువంటి ఏ విధమైన సహాయమైనా చేస్తాడు. మూడవది ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. నాలుగోది నువ్వు ప్రేమపూర్వకంగా ఇచ్చిన ప్రతి విధమైన కానుక, ప్రతి మొక్కుబడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని లేదా ఆ కానుకని అంగీకరించి ఈ కుమార్తె ఈ కుమారుడు ఈ రోజు ఈ క్షణాన్ని ఈ కానుక ఇచ్చారని జ్ఞాపకం చేసుకొని అంగీకరించి దానికి ప్రతిఫలంగా నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి కోరికని లేదా నీ భవిష్యత్తు గురించి నీకున్న ప్రతి ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధింప చేస్తాడు, ఆలోచన సఫలపరుస్తాడు. మనం ప్రభువుకి ఇచ్చేది తక్కువ, దేవుడి దగ్గర నుంచి పొందుకునే ప్రతిఫలము ఎక్కువ. అందుకే మత్తయి మార్కు సువార్తల్లో శిష్యులు అంటారు, మేము సమస్త విడిచిపెట్టి వెంబడించాం కదా, మాకేంటి ప్రయోజనం అంటే ప్రభు అంటాడు, మీరు నా నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెలను విడిచిపెడితే, ఇళ్లలో ఉన్న భూములో ఉన్న ఆస్తుపాస్తులు విడిచిపెడితే 100 రెట్లు ప్రతిఫలం ఎక్కడ పొందుతారు, పరలోకం నిత్య జీవం పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం అవసరం లేకపోయినా అధికంగా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అదే సమయంలో దేవుని సేవని, దేవుని పరిచర్ని, దేవుని పరిచర్యలో భాగంగా ఈ కానుక ఇవ్వడం ద్వారా సేవకు పరిచయం ఉపయోగపడుతుంది, పరిచయం అభివృద్ధి అవుతుంది, సేవకుల అవసర కొరతలు తీరుతాయి. నశించిపోతున్న ఆత్మల హిస్టరీలో నువ్వు కనుక భారం కలిగి సేవలో పరిచయం ఏ విధంగా నువ్వు సహకరించడం ముందుకు వచ్చిన దేవుడు అంటాడు దానికి 100 రెట్లు ప్రతిఫలం దేవుడు ఇస్తారంటాడు. అందుకే ఆయన అంటాడు మత్తయి సువార్తలో, మీ ధనం పరలోకమందు దాచుకోవాలంట. అక్కడ దాచుకుంటే తుమ్మిడి పట్టదట, చిట్టు పట్టదంట, దొంగలేసారంట. అది లోకంలో అయితే దొంగలు దాస్తారు,
అది వ్యర్థమైపోయే అవకాశం ఉంటుంది. అందుకే మీ ధనాన్ని పరలోకమందు దాచుకోమన్నాడు దేవుడు. పరలోకమందు ఎలా దాచుకుంటాం పిల్లరా? ఒక ఆత్మ రక్షించడానికి నువ్వు ఏ విధమైన ఆర్థిక సహాయం చేసినా, నువ్వు ఇచ్చిన ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళకు ఒక సువార్త పత్రికలు కొన్నా, వాహనాలు కొన్నా, సువార్త పరిచర్యలు భోజనాలు పెట్టినా, లేదంటే ఒక పూర్తిగా దేవునికి ఉద్యోగం వ్యాపారం చేయకుండా సేవకు సమర్పించుకున్న సేవకుల అవసరతలో కొరతలు తీరినా, వాళ్ళు పోషించబడినా, వాళ్ళు సేవలో పరిచయం ముందుకు వెళ్తున్నాయి. ఏ రీతిగా నీ కానుక సేవలో పరిచయలు ఉపయోగపడినా ఆ డబ్బు ఎక్కడున్నట్టంటే పరలోకంలో నువ్వు దాచుకున్నట్టే పిల్లారా. దానికి ప్రతిఫలం ఈ లోకంలో దేవుడు ఇస్తాడు, పరలోకంలో కూడా దేవుడు ఇస్తాడు. కనుక ఆపత్కాలం మందు దేవుడు గనుక నువ్వు మొర్ర పెడితే ఇటు రీతిగా దేవుడు ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, నీ కానుకలు జ్ఞాపకం చేసుకుంటాడు, అంగీకరిస్తాడు. నీ బ్రతుకుడి గురించి, నీ జీవితం గురించి నువ్వేమో అనుకుంటున్నావో ఆ కోరికని, ఆలోచన సఫలపడితే సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఆ ప్రభు చేస్తాడు. కనుక ఆపత్కాల్లో ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి పిల్లరా. ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభా, అద్భుతమైన రీతిలో ఆపదుందని మేము భయపడకుండా, ఆపదుందని కృంగిపోకుండా నా ప్రభా, ఆపదలో నీకు మొర్రపెట్టినప్పుడు గొప్ప విజయాలు ఇస్తావని వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చావు. కనుక ఆపదలో మొర్రపెట్టి నువ్వు ఇచ్చే గొప్ప విజయాలు మేమందరం పొందుకుంటూ సహాయం చేయమని వాక్యం ప్రతి బిడ్డ జీవితాన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తుంది. కృప చూపి నడిపించండి, బలపరచమని, సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మరి పదక దేవునికి వాక్యం ఉన్నారు కానీ ఆపద వచ్చిందని భయపడద్దు, కానీ ఆ ప్రభువు ప్రార్థన చేయండి. ఆ ప్రభు అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఓకే, మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ విషయం కూడా చింతపడొద్దు, బాధపడొద్దు. ప్రేమపూర్వకంగా ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ విన్నపాలు మాకు తెలియజేయండి. మీ పక్షంగా మేము ప్రార్థించే బాధ్యత మాకుంది. ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతమైన జవాబులు మీకు ఇస్తాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయకాలం ఇదే సమయంలో మనం మరొకసారి కలుసుకుందాం. ఓకే, వందనాలు.